దేవుని యొక్క అసాధారణమైన కార్యాలు మనం పొందుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ సమయాన్ని బాగా ఎలా పనిచేస్తారంటే, కొంతమంది చేతబడి అంటారు, కొంతమంది కీడు చేయడం అంటారు, కొంతమంది చెరపడం అంటారు, రకరకాలుగా దీన్ని గురించినటువంటి మాట్లాడుతుంటారు. కొంతమంది క్షుద్ర పూజల ద్వారా కొన్ని శక్తుల యొక్క బలాన్ని పెంచుకోవడానికి, కొన్ని కార్యాలు చేయడానికి, వారు వాటికి ఉన్నటువంటి బలాన్ని పెంపొందింపజేసుకోవడానికి ఈ యొక్క క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. నిజంగా మన ఇండియాలో, భారతదేశంలో చూస్తే అనేకమైన చోట్ల అమావాస్య అనేది మాత్రం ఒక చీకటిగా, ఒక భయంకరమైనటువంటి దురాత్మలు తిరిగే, ఒక భయంకరమైన చేతబడులు చేసే సమయముగా మనం చూస్తున్నాం. నిజమేనండి, దేవుని శక్తికి మించినటువంటి శక్తులు ఈ లోకంలో ఏవీ